మన జీవితంలో సంబంధం లేని వ్యక్తులు ఎవరో ఏదో అన్నారని చెప్పి నీకు ఇష్టమైన దాన్ని నువ్వు వదులుకుంటావా? వదులుకొని జాబ్ చేస్తావా? ఇప్పుడు నువ్వు చేసేది కూడా జాబ్లోనే చూడు. జాబ్ అంటే జీతం ఇచ్చేది కాదు, సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కూడా. నువ్వు సాటిస్ఫాక్షన్గా ఉంటే చాలు, డబ్బులు ఆటోమేటిక్గా అవే వస్తాయి. నా కోసం నువ్వు మళ్ళీ దేన్ని వదులుకోకూడదు సంతోష్. అయినా నువ్వు ఇప్పుడు లక్షలు సంపాదించి నన్ను పెద్ద బిల్డింగ్లో ఉంచాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకున్నది సాధించి ఇలా తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళందరికీ నువ్వు బుద్ధి చెప్తే చాలు, అప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఉంటా. అంతేకాని ఇలా దారిని పోయే వాళ్ళందరి మాటలు పట్టించుకుంటే ఎలా? నువ్వు నా సంతోష్ గురించి వాళ్ళకేం తెలుసు? రేపొద్దున పెద్ద డైరెక్టర్ అయిపోయి పెద్ద పెద్ద సినిమాలు తీస్తాడు. అప్పుడు అందరూ నీ సెల్ఫీల కోసం లైన్లో నుంచి ఉంటారు. ఆ క్షణమే నా భార్యకి నా మీద ఎంత నమ్మకం ఉందో ఈ ప్రపంచానికి గట్టిగా అరిచి చెప్పాలనిపించింది.